గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం పలుకుతున్నాను. ఈ ఉదయకాలము వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్. దేవుడు ఒక వచనము మాట్లాడతాడు. ఆ వచనము చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని నెగటివ్గా కోట్ చేసి మీ వాక్యంలో ఇలా రాస్తుంది అని ఎగతాళిగా చేసిన మాట, ఈరోజు దానికి క్లారిఫికేషన్, వివరణ ఆత్మానుసారంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇది వాక్యం వినాలంటే మొట్టమొదటిగా మన ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు తెరవబడాలి. ఒక్కసారి మన ఆత్మీయ చెవుల పైన, కళ్ళపైన చేతి పెట్టుకుందామా? యేసయ్య, ఈ వాక్యం వినుటకు, ఈ వాక్యం అర్థం చేసుకొనుటకు, నీవు రాసిన విధంగా చూసుటకు ఆత్మీయ నేత్రాలు తెరవయా, ఆత్మీయ చెవులను తెరువు, ఆత్మీయ హృదయాన్ని తెరిచి ఏ విధంగా నువ్వు ఉద్దేశించి చెప్పావో ఆ విధంగా అర్థం చేసుకునే భాగ్యము నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు అది ఏ వచనమో నేను చదువుతాను. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనము నుంచి 26వ వచనం వరకు ఇలా రాసుంటుంది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సో ద లార్డ్ ఇస్ saying here, unless you hate your mother, father, brother, sister, husband or wife, you cannot be my disciple. చాలామంది అడుగుతారు, అదేంటక్క దేవుడు మాత్రము వాక్యంలో రాశాడు, యూ మస్ట్ లవ్ అండ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, యూ మస్ట్ ఆనర్ అండ్ చెరిష్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పిన అదే దేవుడు ఎందుకు నువ్వు అసహించుకుంటేనే తప్ప నువ్వు నా శిష్యుడివి కానేరడం ఎంత పెద్ద మాట ఎందుకు అన్నాడు అన్నదానికి నేను వివరణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఈ మాట యేసుప్రభువు వారు ఎప్పుడు రాస్తారంటే, యేసుప్రభువు వారు పుట్టి భూలోకంలోకి వచ్చి భూలోకంలో సువార్త చేస్తుండగా లోకంలో ఆయన చూసిన ట్రెడిషన్స్, కల్చర్ని అసహించుకుంటూ ఆయన ఈ పదాన్ని రాస్తాడు. ఎందుకు రాశాడంటే, యేసయ్య ఈ లోకానికి ట్రెడిషన్స్ని బ్రేక్ చేయడానికి వచ్చాడు, కల్చర్స్ని బ్రేక్ చేయడానికి వచ్చాడు, ప్రతి అడ్డుగోడని బ్రేక్ చేయడానికి వచ్చాడు. ఆయన నీతో సూటిగా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వచ్చాడు. ఐ ఆల్వేస్ సే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ అ రిలీజన్, ఇట్స్ అబౌట్ అ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. అయితే యేసు ప్రభు వారి టైంలో ఉన్న ప్రతి ఒక్కరు, తన సంఘంలో ఉన్నవారు కావచ్చు, యాజకత్వం కావచ్చు, నాయకత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రిలీజన్ బేస్డ్ ఇవ్వటానికి జనాలని మోసం చేయడం స్టార్ట్ చేశారు. కాళ్ళు కడుక్కొని రావాలి, చెప్పులిప్పి రావాలి, తలకు ముసుగేసుకొని రావాలి, నువ్వు యూనిఫామ్లో రావాలి, బలి అర్పించే రావాలి, ఇంత ధనం పెట్టి నువ్వు ఇది కొనాలి అనే ప్రతి రూల్ని పెట్టడం జరిగింది. అయితే దేవునికి కోపం వచ్చింది, యేసుకి కోపం వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, యూ మస్ట్ హేట్ యువర్ పేరెంట్స్, యూ మస్ట్ హేట్ యువర్ బ్రదర్, సిస్టర్, ఫ్యామిలీ అండ్ దెన్ యూ కెన్ బీ మై డిసైపుల్ అని ఎందుకు అన్నాడంటే, ఒకవేళ అన్య కుటుంబంలో నుంచి ఒక బిడ్డ రక్షింపబడ్డాడు అనుకోండి, తల్లిదండ్రులు ఇంకా అన్యులే, కానీ అందులో బిడ్డ మాత్రం రక్షణ పొందాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులు చెప్తారు ఈ బిడ్డకి, నువ్వు మాత్రం సంఘానికి వెళ్ళకూడదు, నువ్వు మాత్రం వాక్యం చదవకూడదు, నువ్వు మాత్రము దేవుడు అని ఏసే అని బైబిల్ ముట్టుకోకూడదు అని తల్లిదండ్రులు చెప్పాడు అనుకోండి. కానీ ఈ బిడ్డ మాత్రము దేవుని ప్రేమించి సంఘానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులను అగౌరవిస్తున్నట్లే, తల్లిదండ్రులకు మించి యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాడు కదా. అదే ఉదాహరణ, అదే ఎగ్జాంపుల్గా దేవుడు చెప్పాడు. ఆ కాలంలో యేసయ్యని అనుసరించాలంటే అన్ని ట్రెడిషన్స్ని బ్రేక్ చేసి రావాలి, అన్ని కల్చర్స్ని బ్రేక్ చేసి రావాలి. కాళ్ళు కడుక్కోకుండా, తలకి ముసుగేసుకోకుండా ఆయనను అనుసరించే బిడ్డలు అక్కడ ఉన్నారు. అయితే అది చూసి ఫారిసీస్కి కోపం వచ్చింది, అక్కడున్న వారందరూ, పరిసయ్యులకి, వీళ్ళందరూ కోపం వచ్చింది. వీళ్ళేంటి కాళ్ళు కడుక్కోకుండా కొండల మీద, గుట్టల మీద, మట్టి మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఆరాధిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని బోధ వింటున్నారు, వీళ్ళు ఏ మనుషులు అని వీళ్ళ పైన ఖండిస్తూ జడ్జ్మెంట్ వేస్తున్నప్పుడు దేవుడికి కోపం వచ్చి, అన్లెస్ యూ హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యేసుప్రభువు వారు చెప్పిన ఈ డైలాగ్లో నిజంగా నీ తల్లిదండ్రులను అసహించుకోండి, వాళ్ళని తిట్టండి, కొట్టండి, పక్కన పెట్టండి అనే ఉద్దేశం కాదు. తల్లిదండ్రులు ప్రేమించే ట్రెడిషన్స్ కన్నా నువ్వు దేవుడిని ఎక్కువ ప్రేమించాలని, తల్లిదండ్రులు నీకు నేర్పించిన ట్రెడిషన్ కన్నా దేవుడు నీకు బోధించే ఆ వాక్యమే నీకు ఎక్కువగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రైస్తవుల్లో ఉదాహరణ చెప్తాను. బాప్టిస్ట్ కుటుంబానికి నువ్వు చెందావనుకోండి, హెబ్రోన్ అయినా, ఏ డినామినేషన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మని నమ్మరు. తల్లిదండ్రులు బాప్టిస్ట్ చర్చ్కి పొద్దున్నుంచి చిన్నప్పటి నుంచి వెళ్తున్నారని అనుకోండి. అయితే అందులో పుట్టిన కుమారుడు మాత్రము వాళ్ళ కాలేజ్ ద్వారా తెలుసుకున్న ఒక కరిజ్మాటిక్ చర్చ్లో పాలిభాగస్తులుగా ఉన్నాడు అనుకుందాం.
అయితే భాషల్లో మాట్లాడటం నేర్చుకుంటున్నాడు అనుకుందాం. అయితే బాప్టిస్ట్ చర్చ్లో మాత్రం భాషల్లో మాట్లాడటం ఎంకరేజ్ చేయట్లేదు అని అనుకుందాం. అయితే ఆ కుమారుడు ఇప్పుడు తల్లిదండ్రులను వదిలేసి తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా భాషల్లో మాట్లాడటం, దేవుని చిత్తం భాషల్లో మాట్లాడటము, ఆత్మీయ వరము, దేవదూతల భాష, తండ్రితో కనెక్ట్ అవ్వాలంటే భాషలో మాట్లాడాలని ఎరిగి తల్లిదండ్రులు వద్దన్నా కూడా వాళ్ళని విడిచిపెట్టి దేవుని ప్రేమించటము. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. డు నాట్ లవ్ ద ట్రెడిషన్, డు నాట్ లవ్ వాట్ యువర్ పేరెంట్స్ ఆర్ టీచింగ్ యూ. ఇదే ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక యూదుల కుటుంబానికి పుట్టిన బిడ్డ. అయితే యూదుల కుటుంబంలో చాలా ట్రెడిషన్స్ ఉంటాయి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, బోధకుడు ఉండాలంటే ఈ బట్టలు వేసుకోవాలి, ఇలా జుట్లు వేసుకోవాలి, అది ఇది అని చెప్తా ఉంటాడు. అయితే యేసు ప్రభు వారు మాత్రము ఆయన ఉద్దేశించి ఏ ఉద్దేశంతో తండ్రి కుమారుణ్ణి పంపించాడో, ఏ ట్రెడిషన్, కల్చర్, రిలీజియన్ని బ్రేక్ చేయడానికి పంపించాడో అది నిర్వర్తించటానికి తల్లినైనా, ఇంట్లో పుట్టిన తమ్ముళ్ళైనా వీళ్ళందరినీ పక్కన పెట్టి యేసు ప్రభువారు ఇంటిని కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి సువార్త చేయడం మొదలుపెట్టాడు. సో దట్ డజంట్ మీన్ దట్ గాడ్ హేట్స్ హిస్ పేరెంట్స్, హీ ఓన్లీ హేట్స్ ద ట్రెడిషన్స్ దట్ పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ దెమ్ ఇంటూ. ఇప్పుడు చూడండి, హేట్ అన్న వర్డ్ హిబ్రూ భాషలో, ఎందుకంటే బైబిల్ హీబ్రూ భాషలో చాలా వర్డ్స్ రాయబడ్డాయి కనుక హీబ్రూ భాషలో హేట్ అన్నదానికి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఆది కాండంలో మనం చూసినట్లయితే జేకబ్ హేట్స్ లేయా బట్ లవ్స్ రేచల్ అని రాసి ఉంటుంది. దాని అర్థము లేయా మొహం చూడటం ఇష్టం లేదని కానీ, లేకపోతే లేయాని కొట్టేవాడు తిట్టేవాడని కానీ దాని అర్థం కాదు. లేయా కన్నా ఎక్కువ రేచల్ని ప్రేమించాడు అని అర్థం. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలని, తల్లిదండ్రులు చెప్పిన మాటల కన్నా నేను చెప్పిన మాటను నువ్వు ఎక్కువ పాటించాలని, తల్లిదండ్రులు చెప్పిన బోధ కన్నా నేను నీకు నేర్పించిన బోధే నీకు ముఖ్యంగా ఉండాలని, తల్లిదండ్రులు నేర్పించిన ఈ మతము కన్నా నేను నీకు నేర్పించే ఈ బంధుత్వమే, ఈ నిజమైన ఆత్మీయ సంబంధమే నీకు ఎక్కువ అని. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ మీనింగ్ ఆఫ్ వై గాడ్ సెడ్. ఉదాహరణకి నేను నీకు డైరెక్ట్గా ఒక వాక్యం చూపిస్తానండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో రాసి ఉంటుంది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. సో ద లార్డ్ ఈస్ వెరీ క్లియర్లీ స్టేటింగ్ హియర్, నాకంటే ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా నువ్వు తల్లినైనా, తండ్రినైనా, నువ్వు చెల్లినైనా, అక్కనైనా, నీ బిడ్డనైనా, నీ తండ్రి, ఎవరినైనా ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకంగా గుర్తు చేస్తున్నాడు దట్ యూ కెన్ నాట్ బీ మై డిసైపుల్. నువ్వు నీ తల్లిదండ్రులకి మంచి బిడ్డగా ఉంటావా, లేకపోతే పరలోకంలో నేను సంతోషపడుటకు మంచి జీవితాన్ని జీవించి నా నోటి నుంచి భలా మంచి కుమారుడా, వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని అనిపించుకుంటావా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సో హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ వై గాడ్ ఈస్ స్పీకింగ్ దిస్. ఈరోజు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయని నేను నమ్ముతున్నాను. దేవుడు కన్నా నేను చెప్తున్నానండి, నీ భర్తని కానీ, నీ పిల్లల్ని కానీ, మీ ఉద్యోగాన్ని కానీ, మీ తల్లిదండ్రుల్ని కానీ, నీ మతాన్ని కానీ, నీ ట్రెడిషన్, సంఘంలో నేర్పించే ట్రెడిషన్ దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఆయన కన్నా, ఆయన మాటల కన్నా, ఆయన వాక్యం కన్నా జాగ్రత్త పడండి. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు పాత్రుడివి కాదు. యూ కెనాట్ బీ మై డిసైపుల్, యూ కెనాట్ బీ వన్ విత్ మీ. నాతో ఒక్కడివిగా ఉండలేవు, యూ కెనాట్ బీ. అందుకే అని అంటాడు, నా చిత్తాన్ని నెరవేర్చేవారే నా నిజమైన కుటుంబము, నిజమైన అక్క, చెల్లి, తండ్రి అని దేవుడు అంటాడు. సో ఈరోజు మనందరము దేవుని సువార్తను ప్రకటించే బిడ్డలముగా ఉన్నప్పుడు నిజమైన రిలేషన్షిప్ని మనము ప్రకటించాలని, మతాన్ని కాదు, ట్రెడిషన్స్ని కాదు, కల్చర్ని కాదు, మా సంఘంలో మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే వేసుకుంటాం, మేము ముసుగేసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తాం, స్టాప్ దిస్. దేవుడు రిలీజియన్ ఇవ్వడానికి రాలేదు. హీ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్. మీరు చోజన్ సిరీస్లో మీరు చూసినట్లయితే యేసు ప్రభు వాళ్ళని కొంతమంది స్త్రీలు వెంబడిస్తాడు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ యూదురాలు ఉంటుంది. యూదుల రిలేషన్షిప్లో, యూదుల కల్చర్లో ఏంటి, స్త్రీలు ముసుగేసుకోవాలి. అదే సీజన్లో ఒక హీబ్రూ ఉమెన్ యేసుప్రభు వారిని వెంబడిస్తుంది. ఆ హీబ్రూ ఉమెన్ తలకి ముసుగేసుకోదు. అయితే ముసుగేసుకోలేదని యేసుప్రభు వారు నిజంగా కల్చర్ని ప్రేమించినట్లయితే, ముసుగేసుకుంటేనే యాక్సెప్ట్ చేసినట్లయితే ఆ హీబ్రూ ఉమెన్ని దేవుడు అంగీకరించేవాడు కాదు. కానీ బైబిల్లో రాసుంటుంది, పీపుల్ ఫ్రమ్ ఆల్ నేషన్స్ ఫాలోడ్ హిమ్. అన్ని నేషన్స్ వారు ఫాలో అయ్యారు. అందరు కల్చర్స్ ముసుగేసుకోవడం కాదండి. సో ముసుగేసుకోవటం అనేది దేవుడు పెట్టిన రూల్ కాదు. సో లెట్స్ స్టాప్ పుట్టింగ్ న్యూ రూల్స్ ఫర్ గాడ్. దేవుడు కల్చర్ని ప్రేమించడానికి రాలేదు, ట్రెడిషన్ని ప్రేమించడానికి రాలేదు. నిన్ను నన్ను యథార్థంగా, హృదయానుసారంగా ఒక బంధం ఇస్తూ ప్రేమించడానికి వచ్చాడు. ఈ వాక్యం మనం విని
దీవించబడ్డామని నమ్ముతున్నాను. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు అర్పిస్తున్నాను. ఇది కాలము నేర్పించిన చక్కటి మాటని బట్టి నీకు వందనాలు. అద్భుతమైన వివరణ మీరు నాకు కలుగజేశారయ్యా. ఆత్మీయ నేత్రాలు తెరిచారు, నీకు స్తోత్రములు అయ్యా. తల్లిదండ్రుల కన్నా నిన్నే ఎక్కువ ప్రేమించమని ఇష్టపడుతున్నావు అయ్యా. బంధుమిత్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, ఉద్యోగము కన్నా, చిన్న బిడ్డల కన్నా, అందరికన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించి నిన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నాం అయ్యా. ఈరోజు మేము ఫాలోవర్స్గా ఉండటానికి ఇష్టపడట్లేదు అయ్యా, నీ ఫ్యాన్స్గా ఉండటానికి ఇష్టపడట్లేదు, కానీ నిజమైన శిష్యులుగా, నిజమైన డిసైపుల్స్గా ఉండటానికి ఇష్టపడుతున్నాం అయ్యా. మాకు నేర్పించండి ఎలాగ నిన్ను ప్రేమిస్తున్నామని మాటలతో కాదు, మా చేతలతో చెప్పే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. చూస్తున్న ఈ బిడ్డ దీవించబడను గాక అయ్యా. నేను లోతైన వాక్యం అర్థం చేసుకున్నాను గాక, ఈ వాక్యం తన హృదయంలో నాటబడను గాక ప్రభా. దేన్ని కూడా ఎక్కువ ప్రేమించకుండా ఈ బిడ్డ ఈ రోజు నుంచి నిన్ను మాత్రమే ప్రేమించడానికి సహాయం చేయమని యేసే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీరు దీవించబడినట్లయితే కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.